ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన నాయకుడు, రాష్ట్ర సాధకుడు, 10 ఏళ్ల పాటు ప్రభుత్వ చోదకుడు, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. మరి అలాంటి నేత ఆ విషయంలో ఆలస్యం చేశారా? ఎప్పుడో చేయాల్సిన పనిని ఇప్పుడు చేస్తున్నారా? ఏమో. గులాబీ వర్గాల్లోతో పాటుగా రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇలాంటి గుసగుసలే వినిపిస్తున్నాయి. ఇందుకే ఈ డిస్కషన్ వెనుక కారణాలేంటి, అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయనేదే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో ఎవ్వరికీ అందనివాడు, ఇప్పుడు అందరివాడు. అధికారం పోయాకే తత్వం బోధపడిందా? మీకు అందుబాటులో ఉంటుందిగా. ఐఎమ్ ఆన్ ద ఫీల్డ్ నౌ. సార్ రాకడా ఆలస్యమైందా? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా తెలంగాణ రాజకీయం ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చుట్టే తిరుగుతుందనే విషయం గత 2 ఏళ్లుగా కళ్లకు కడుతోంది. ఆయన మాట్లాడినా మంటలే, మాట్లాడకపోయినా మంటలే అన్నట్లుగా ఉంటోంది వ్యవహారం. రెజొనెన్స్ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి minijee.com ని విజిట్ చేయండి. ఇనిషియేటెడ్ బై రెజొనెన్స్, మీడియా పార్ట్నర్ TV9 తెలుగు. అయితే అధికారం కోల్పోయాక ఎవ్వరికీ అందుబాటులో ఉండకుండా తన వ్యవసాయ క్షేత్రానికే పరిమితమైన కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో మరింత హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రావాలంటూ ప్రత్యర్థులు ప్రజల్లోకి ఎప్పుడొస్తారోనని బీఆర్ఎస్ శ్రేణులు కళ్లల్లో ఒత్తులేసుకొని దీపాలు వెలిగించుకొని ఎదురు చూస్తున్న పరిస్థితి. అడపాదడపా చుక్కల్లా మెరుస్తున్న కేసీఆర్ ఏమో ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు. అది రాజకీయాలకు మసాలాగా మారుతున్నప్పటికీ గులాబీ శ్రేణుల మనసుల్లో మాత్రం పూర్తి స్థాయి సంతృప్తిని నింపలేకపోతోందనే అభిప్రాయం ఉంది. అధికారం కోల్పోయిన ఈ 2.5 ఏళ్ల కాలంలో ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటకొచ్చిన సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అలా మెరిసి ఇలా మాయమైపోయిన దళపతి ఈసారి మాత్రం పూర్తి భిన్నమైన శైలితో వ్యవహరిస్తున్నారు. కృష్ణా జలాలపై ఒకే ఒక్క ప్రెస్ మీట్ తో ప్రకంపనలు సృష్టించిన గులాబీ బాస్ రాజకీయంగా గూస్ బంప్స్ తెప్పించేశారు. నౌ ఐఎమ్ ఆన్ ఫీల్డ్ అంటూ ఇటు పార్టీ శ్రేణులకు అటు ప్రత్యర్థులకు బలమైన హింట్ ఇచ్చారు. ఎట్ ఎనీ కాస్ట్, ఎట్ వాట్ ఎవర్ కాస్ట్, టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ ప్రజలకు ఒక నొక్కు పడుతుంటే మౌనం పాటించలేం. అది డైల్యూట్ అవుతాయి కాబట్టి ఇలా చెప్పాను. నేను ఉంటున్నా, మీకు అందుబాటులో ఉంటుందిగా. ఐఎమ్ ఆన్ ద ఫీల్డ్ నౌ. యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ టుడే. దానికే నేను రిస్ట్రిక్ట్ అవుతాను. ఇలా ఎనీ క్వశ్చన్, 100 questions యూ పుట్ మీ, ఐ విల్ గివ్ యూ ఆన్సర్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ ఎనీ టైం. అయితే ప్రతిసారి అలా అనడం, ఆ తర్వాత కనబడకుండా మాయమైపోవడం కేసీఆర్ కు అలవాటేనని ప్రత్యర్థులు, రాజకీయ వర్గాలు రకరకాలుగా చెవులు కొరుక్కున్నారు. అయితే వాళ్ళందర్నీ ఆశ్చర్యపరుస్తూ రూట్ మార్చేశారు బీఆర్ఎస్ బాస్. పార్టీ విస్తృత స్థాయి సమావేశం తర్వాత నేరుగా ఫామ్ హౌస్ కు పయనం కాకుండా నందీనగర్ లోని తన నివాసంలో ఒక రోజంతా బస చేశారు. ఆ సమయంలోనే తనను కలవాలని ఎన్నో రోజులుగా కలలు కంటున్న కార్యకర్తలకు, నేతలకు బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. ఒక సుదీర్ఘమైన ఫోటో సెషన్ పెట్టేసుకున్నారు. దీంతో కేసీఆర్ ఇల్లున్న నందీనగర్ ఏరియా మొత్తం జన ప్రవాహంలా మారిపోయింది. ఏడుకొండలవాడ, వెంకటరమణ అంటూ తిరుపతి కొండకు భక్తులు తరలినట్లు కేసీఆర్ ఇంటికి క్యూ కట్టేశారు ఆయన భక్తులు, కార్యకర్తలు, అభిమానులు. ఈ తాకిడిని కంట్రోల్ చేయడానికి భద్రతా బలగాలు కాస్త ఇబ్బంది పడినా కేసీఆర్ మాత్రం తన సహజ శైలికి పూర్తి భిన్నంగా ఎంతో ఓపిక్గా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. ఒక కుర్చీలో కూర్చొని మరీ వచ్చిన వారందరితోనూ కాదనకుండా ఫోటోలు దిగి యోగక్షేమాలు అడిగి మరీ పంపించారు. చాన్నాళ్ల తర్వాత కేసీఆర్ దూకుడుగా బయటకొచ్చారన్న ఆనందం, తమకు ప్రత్యేకంగా టైం కేటాయించారన్న సంబురం బీఆర్ఎస్ శ్రేణుల్ని ఉబ్బి తప్పిబ్బయ్యేలా చేసిందనే చెప్పాలి. కేసీఆర్ మారిపోయారు. ఎస్ సార్, మునుపటి సార్ కాదు. ఇది ఇప్పుడు బీఆర్ఎస్ లో వినిపిస్తోన్న మాట. అధికారంలో ఉన్నప్పుడు కనీసం చూద్దామన్నా కనిపించని కేసీఆర్ ఇప్పుడు కనికరిస్తున్న తీరు గులాబీ శ్రేణుల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. సీఎంగా ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఒక బలమైన కోట. దాన్ని దాటి లోపలికి వెళ్లేందుకు ఎవ్వరికీ ప్రవేశం ఉండేది కాదట. మంత్రి స్థాయి నాయకులు కూడా ఆయన్ను కలవడం గగనమైపోయేదన్న అభిప్రాయం ఉండేది. అటు ప్రగతి భవన్లోకైనా
ఇటు ఫామ్ హౌస్ లోకైనా ఆయన అనుకున్న వారికే ప్రవేశం దక్కేదట. అలా అదృష్టం వరించిన నేతలను వేళ్ల మీద లెక్కబెట్టొచ్చని అంటూ ఉంటారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు అందరికీ అయినవాడిగా వ్యవహరిస్తున్నారు. సొంత పార్టీ నేతలైనా ప్రత్యర్థి పార్టీలైనా పలకరించడంలో పద్ధతి మార్చేశారు. ఇటీవలే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకొస్తే ఏ మాత్రం సంకోచించకుండా లేచి నిలబడి ప్రతి నమస్కారం చేసి షేక్ హ్యాండ్ ఇచ్చిన కేసీఆర్ తనలో మార్పును స్పష్టంగా వ్యక్తం చేశారనిపిస్తోంది. లేటెస్ట్ గా సమ్మక్క సారలమ్మ జాతర ఆహ్వాన పత్రికను అందించేందుకు కేసీఆర్ ఫామ్ హౌస్ కొచ్చిన మంత్రులు కొండా సురేఖ, సీతక్కలకు గొప్ప స్వాగతమే లభించింది. మేడారం జాతర ఆహ్వాన పత్రిక అందుకున్న కేసీఆర్ మహిళా మంత్రులకు చీరా సారే పంచిపెట్టారు. ప్రత్యర్థులుగా భావించే నేతల పట్ల కేసీఆర్ గతంలో మాదిరి కఠినంగా వ్యవహరించడం లేదనే టాక్ కూడా తెరమీదకొచ్చింది. ఈ మధ్య ఏకగ్రీవమైన తన నియోజకవర్గ గ్రామాల సర్పంచ్లను పిలిపించుకొని మాట్లాడడం, అంతకుముందు జిల్లాల వారీగా నాయకులతో ఫామ్ హౌస్ లోనే సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేయడం, తద్వారా తన మన అనే తేడా లేకుండా అందరినీ కలిసేందుకు కేసీఆర్ ఆసక్తి చూపుతున్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే సారు తీరు పట్ల గులాబీ శ్రేణులు, నాయకులు ఓవైపు ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ కాస్త ఆలస్యమైంది సార్ అనే నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారట. అధికారంలో ఉన్నప్పుడు కూడా మా సార్ ఇలా వ్యవహరించుంటే పరిస్థితి వేరేలా ఉండేది కదా అని తమలో తాము ఏ మూలనో పేరుకుపోయినా ఒక రకమైన ఆవేదనను వెళ్లగక్కుతున్నారట. ఇప్పుడు వరుసబెట్టి నాయకులను ఫామ్ హౌస్ కు పిలిచి సమావేశాలు నిర్వహిస్తున్న కేసీఆర్ రూలింగ్ లో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసుంటే పరిస్థితి చేయి దాటిపోయేది కాదు కదా అని అభిప్రాయపడుతున్నారట. ఇదే ఆలోచన అప్పుడు చేసుంటే అధికారం దూరమయ్యేది కాదేమోనన్న చర్చలు బీఆర్ఎస్ క్యాడర్లో జరుగుతున్నాయట. అవును, నిజమే మరి. అలా ఆయన ఎవ్వరికీ అందనట్లుగా కొండెక్కి కూర్చోవడం వల్లే కదా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై అనూహ్యంగా ప్రజా వ్యతిరేకత పెరిగింది. ఆయన ఎవ్వరికీ సమయం ఇవ్వరనే అపవాదును మూటగట్టుకోవడం వల్లే కదా అధికారం దూరమైంది. అందుకే సార్ తీరుపై ఇప్పుడు గులాబీ సేన అనుకుంటున్న దాంట్లో తప్పేముందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. మీరు చేస్తున్నదోకే సార్, బట్ కాస్త లేట్ అయింది అనకుండా ఉండలేని పరిస్థితి.